పశ్చిమాసియాలో ఏప్రిల్ 22 డెడ్ లైన్ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఇరాన్తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో అమెరికా చేసిన యుద్ధాలు 18 ఏళ్లు సాగాయని, కానీ ఇరాన్ పై కేవలం 2 నెలల్లోనే తాము విజయం సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇరాన్ దగ్గరున్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలని అమెరికాకు అప్పగించేందుకు టెహ్రాన్ అంగీకరించినట్టు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఒకవేళ ఈ శాంతి ఒప్పందం కుదిరితే పాకిస్తాన్ లో జరగబోయే సంతకాల ప్రక్రియలో తాను కూడా పాల్గొంటానని ట్రంప్ ప్రకటించటం ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తోంది. అయితే మరోవైపు ఇరాన్ లొంగకపోతే భీకర దాడులు చేస్తామంటూ పీట్ హెగ్సెత్ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఓవైపు ట్రంప్ శాంతి చర్చలు అంటుంటే, మరోవైపు పీట్ హెగ్సెత్ దాడులు అని హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది.